ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి 340వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారని తెలుస్తుంది. అయితే గత ఏడాది కాలంగా కొనసాగిన పాదయాత్ర జనవరి 9న ఇచ్చాపురంలో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇక ఇదే క్రమంలో జగన్ తన పాదయాత్రను ముగించుకుంటున్న నేపథ్యంలో పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో జగన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఒక ప్రముఖ మీడియాతో ఇంటర్వ్యూలో జగన్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి 2018 నవంబర్ 30 వరకు ఏపీలో జరిగిన ప్రతి అవినీతి పైన ఆధారాలతో సహా ఒక బుక్ రాశామని ఆ బుక్ ను ఇంటర్వ్యూలో చూపించారు జగన్. దాదాపు 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దానికి సంబంధించిన జీవోలు కూడా ఈ బుక్ లో ఉన్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఆ బుక్ కు అవినీతి చక్రవర్తి అనే పేరు కూడా పెట్టి ఆ బుక్ ను విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ ను ఇంటర్వ్యూ చేస్తున్న ఆ జర్నలిస్ట్, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, చంద్రబాబును జైలుకు పంపుతారా అని అడిగిన ప్రశ్నకు జగన్ ఈ విధంగా స్పందించారు. మేం గెలిస్తే చాలా డీటెయిల్ గా ఎంక్వైరీ చేయిస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేయిస్తాం, ఇంకా ఆధారాలు సేకరిస్తాం, కోర్టుకి వెళ్తాం, నాకు సిఐడి ఉంది, నీకు సిఐడి ఉంది అని చంద్రబాబు గతంలో చెప్పారు. మేం ఆ వ్యవస్థలతో పక్కాగా ఆధారాలు సేకరింపచేస్తాం, అన్ని ఆధారాలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం అని జగన్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రాజధాని విషయంలో చంద్రబాబు ఇన్సైడర్ ట్రెండింగ్ జరిపారు అని జగన్ అన్నారు. రాజధాని భూముల్లో జరిగిన అవినీతి మామూలుది కాదని, దాన్ని నిరూపిస్తే చంద్రబాబు జైలుకి పోయే అవకాశం ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ చెప్పిన ఈ విషయాలే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.